నమస్కారం, నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణని జిల్లా యూనిట్లుగా చేస్తామని చెప్పేసి ఒక కమిషన్ వేస్తామని చెప్పిన తర్వాత చాలామంది నేను స్క్రీన్ కోసం కింద నెంబర్ పెడితే ఆ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళ బాధని ఆవేదనని వ్యక్తపరచడం జరిగింది. బాధని ఆవేదనని వ్యక్తపరిస్తే బాధ ఆవేదన ఈ రోజున సమాజం పట్టించుకోదు కదా. ఆధారాలతో మనం చూపించకపోతే ఏ ప్రయత్నం అనేది అయినా కానీ విఫలమవుతుంది. కాబట్టి నేను ఆధారాలను సేకరించిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. స్క్రీన్ కోసం కింద నా నెంబర్ పెట్టాను. నిజం మీడియా ఇంకా ముందుకెళ్లాలన్నా, మార్నింగ్ న్యూస్ అనాలిసిస్ చేయాలన్నా, నిజం మీడియా అనేది బ్రతికుండాలంటే, నిజం మీడియా అనేది కొనసాగించాలంటే స్క్రీన్ అనేది చాలా 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 అవసరం. కాబట్టి నా నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్కి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ సహకారాన్ని అందించండి. ఇకపోతే ఆధారాలు, నేను స్వీకరించినటువంటి ఆధారాలని మీకు ఒకసారి డిస్ప్లే చేసి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు ఆ వివరాలు చూడండి. కొంత ఆలస్యమైనా కానీ ఈ వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది జిల్లాల యూనిట్లుగా జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలు మొత్తం వినాశనం అయిపోతాయి. దానికి ఎవరూ అతిథులు కాదు. మాలలు అతిథులు కాదు, మాదిగల అతిథులు కాదు, రెల్లి అతిథులు కాదు, ఆది ఆంధ్రులు కానీ ఎస్సీలో ఉండబడినటువంటి ఏ ఒక్క కులం కూడా 59 కులాలు కూడా వినాశనం అయిపోతాయి. అది ఏ విధంగానో నేను మీకు ఆధారాలతో సహా చూస్తాను. మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకసారి మీరు గమనించండి. నేను డిస్ప్లే చేసి చూపిస్తున్నాను. ఏది ఆధారం లేకుండా చూపించను. నేను చూపిస్తున్నటువంటి ఈ డాక్యుమెంట్ ఎక్కడదా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళది. వీళ్ళు 2015వ సంవత్సరంలో, అక్కడ డేట్లు సంవత్సరాలు కూడా మెన్షన్ చేసి ఉన్నాయి చూడండి. 2015వ సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వము జీవో నెంబర్ 25ను రిలీజ్ చేసింది. ఈ జీవో నెంబర్ 25 తాలూకు సంబంధించి వాళ్ళు సేకరించినటువంటి జనాభా లెక్కలు, ప్రభుత్వ నివేదికనే నేను చదువుతున్నాను, ప్రభుత్వ నివేదికను చూపిస్తున్నాను. మొదటిగా చూడండి, మీరు మొదటిగా శ్రీకాకుళం జిల్లాని గమనించండి. శ్రీకాకుళం జిల్లాని గమనిస్తే మాల కమ్యూనిటీకి సంబంధించి 167,873 మంది జనాభా ఉన్నారు. ఒక్క మాల కమ్యూనిటీకి 167,873 మంది జనాభా ఉన్నారు. ఇక అదే జిల్లాలో మాదిగల్ని మీరు కనుక తీసుకుంటే కేవలం 29,764 మాత్రమే ఉన్నారు. ఇక రెల్లిని చూడండి. రెల్లి కూడా దగ్గరగా మాదిగ సామాజిక వర్గం అంత ఉన్నారు, 23,500. నేను ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క నివేదికను చూసి చెప్తున్నానండి. నేను ఎక్కడో స్వంతగా స్వీకరించినవి కానీ లేకపోతే ఎవరైనా తయారు చేసినవి కాదు. గవర్నమెంట్ 2015లో జీవో నెంబర్ 25 ఇచ్చినప్పుడు సంబంధించినటువంటి నివేదిక. ఇది శ్రీకాకుళంకు సంబంధించినటువంటి నివేదిక. ఇకపోతే విశాఖపట్నం చూడండి. అప్పుడు జిల్లాలు అనేవి 13. ఇప్పుడు విడిపోయిన తర్వాత ఇంకా చాలా తక్కువ అయిపోయారు జనాభా సంఖ్య. ఇక చూడండి, ఇక్కడ మాలల్ని గమనించండి. మాలల్ని మీరు గమనిస్తే విశాఖపట్నంలో 187,132 187,132 మంది ఉన్నారు విశాఖపట్నంలో. అదే మాది కమ్యూనిటీని మీరు గమనించండి, 69,791 ఉంది. రెల్లి చూస్తే 47,082 మంది ఉన్నారు విశాఖపట్నంలో. నెక్స్ట్ విజయనగరం చూడండి. విజయనగరం మనం చూస్తే మాల కమ్యూనిటీ 128,487. మాల కమ్యూనిటీ 128,487 మంది ఉన్నారు. అదే మాది కమ్యూనిటీ ఎంత ఉన్నారో చూడండి, 52,336 మంది ఉన్నారు. రెల్లి కమ్యూనిటీని తీసుకోండి, అక్కడ 27,649 మంది ఉన్నారు. ఇక కొన్ని ఉపకులాలు ఉన్నాయి, 20,000లో ఉన్న 10,000లో ఉన్నాయి. వాటిని మనం పక్కన పెడదాం. ఎందుకంటే ఇప్పుడు ఏబిసిగానే చేస్తాము. ఏ గ్రూపులో రెల్లి దాని అనుబంధ కులాలు, బిలో వచ్చేసరికి మాదిగా దాని అనుబంధ కులాలు, సిలో వచ్చేసరికి మాల దాని అనుబంధ కులాలు అన్నారు. కాబట్టి 3 కులాల గురించే నేను మాట్లాడుతున్నాను. ఇక చూడండి, ఈస్ట్ గోదావరి చూడండి. ఈస్ట్ గోదావరిలో చూస్తే మనకి మాల కమ్యూనిటీ నుంచి మీరు గమనిస్తే 6,47,571 మంది ఉన్నారు. ఒక్క మాల సామాజిక వర్గమే 6,47,571 మంది ఉన్నారు. అదే మాదిగ కమ్యూనిటీని మీరు గమనించండి. ఇక్కడ మీరు 2,92,006 మంది ఉన్నారు. అంటే మాలలు 6,40,000, అంటే 6.5 లక్షల మంది ఉంటే మాది కమ్యూనిటీ అనేది 2,92,006 మంది ఉన్నారు. ఇక ఆది ఆంధ్ర కమ్యూనిటీ కనిపిస్తుంది. అక్కడ రెల్లి గమనించటం లేదు, 46,063 మంది కనిపిస్తున్నారు. ఇది. ఇక వెస్ట్ గోదావరి చూడండి. వెస్ట్ గోదావరి మనం చూస్తే మాలల్ని గమనించండి. మాలల్ని గమనిస్తే 4,59,744 మంది కనిపిస్తున్నారు.
మాదిగలు మనం గమనిస్తే 2,85,602 మంది కనిపిస్తున్నారు. ఇక ఇక్కడ కూడా ఆది ఆంధ్రులు ఎక్కువగా కనిపిస్తున్నారు, 45,209 మంది కనిపిస్తున్నారు. తర్వాత రెల్లి అనేవి 7,000లోనే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక కృష్ణా చూడండి, కృష్ణా దగ్గర నుంచి మనం గమనిస్తే కృష్ణాలో 4,44,734 మంది మాదిగలు ఉన్నారు. అంటే కృష్ణా దగ్గర నుంచి మాదిగ కమ్యూనిటీ ఎక్కువ ఉండటం స్టార్ట్ చేస్తుందండి. కృష్ణా కానీ, గుంటూరు కానీ, ప్రకాశం దగ్గర ఈ 3 జిల్లాలు మళ్ళీ మాదిగలు ఉంటారు. మళ్ళీ కడపలో, కర్నూలులో ఉంటారు, అనంతపురంలో ఉంటారు. నెల్లూరు మనం చూసుకుంటే నెల్లూరు కానీ, చిత్తూరు కానీ మళ్ళీ అక్కడ మాల కమ్యూనిటీ ఎక్కువ ఉండటం గమనిస్తారు. ఇక్కడ చూడండి, ముందు కృష్ణా జిల్లాలో 4,44,000 అంటే 4.5 లక్షల మంది మాదిగలు ఉంటే 3,89,665 మంది మాలలు ఉన్నట్టుగా చూస్తున్నాం. రెల్లి చూడండి గణనీయంగా ఇక్కడ తగ్గింది, 8,840 మందిని మనం చూస్తున్నాం. ఇక చూడండి గుంటూరులో చూడండి, స్పీడ్గా చూద్దాం. గుంటూరులో చూస్తే గుంటూరు కూడా మాదిగ ఎక్కువ, 4,72,111 అంటే 111 మంది ఉన్నారు. మాలలను చూస్తే మనము 4,53,823 మంది ఉన్నారు. అంటే మాదిగలు అనేటోళ్ళు మాలల కన్నా కూడా ఒక 30,40 వేలు ఎక్కువ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక రెల్లి చూస్తే ఇక్కడ రెల్లి 3,000కే పరిమితమైంది, 3,733 మందికి ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇక ప్రకాశం చూడండి, ప్రకాశం చూస్తే ప్రకాశంలో మాదిగలు 4,15,095 మంది కనిపిస్తూ ఉన్నారు. అదే మాలలైతే 3,47,274 మంది కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ రమారమి 1 లక్ష వ్యత్యాసం కనిపిస్తున్నట్టు ఉంది. ఇకపోతే ఇక్కడ రెల్లి కమ్యూనిటీ అనేది చాలా తక్కువ. రెల్లి కమ్యూనిటీని మీరు చూడండి, 8 మంది మాత్రమే ఉన్నారు ప్రకాశం డిస్టిక్లో. ఈ గవర్నమెంట్ నివేదిక అండి, అది ప్రకాశం డిస్టిక్లో 8 మంది మాత్రమే ఉన్నారు. ఇక నెల్లూరు చూడండి, నెల్లూరు వచ్చేసరికి మళ్ళీ మాల కమ్యూనిటీ ఎక్కువ. నెల్లూరులో మాలలు 4,14,654 మంది ఉన్నారు. అదే మాదిగలు 2,11,95 మంది మాత్రమే ఉన్నారు. అంటే 2,01,000 మాత్రమే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మళ్ళా రెల్లి కమ్యూనిటీ అనేది చాలా చాలా తక్కువ, 22 మంది మాత్రమే ఉన్నారు. మీకు అండర్లైన్ చేసి కనపడుతుంది, ఒకసారి చూసుకోండి. ఇక వైఎస్ఆర్ కడప చూడండి, వైఎస్ఆర్ కడపలో కూడా మళ్ళీ మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ. ఇక్కడ మనం చూస్తే 2,29,329 మంది మాల కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అదే మాదిగ కమ్యూనిటీని మనం ఒకసారి చూసుకుంటే 2,06,897 మంది మాత్రమే. అంటే కొంత ఒక 20,000 గ్యాప్లో ఉన్నట్టుగా మనకు ఆడ కనిపిస్తుంది. ఇక్కడ కూడా రెల్లి కమ్యూనిటీ అనేది చాలా తక్కువగా, చాలా 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 తక్కువగా మనకి కనిపిస్తుంది. రెల్లి కమ్యూనిటీలో 2 ఉన్నట్టుగా కనిపిస్తుంది రెల్లి కమ్యూనిటీ నుంచి. ఇక కర్నూలు చూడండి, కర్నూలు జిల్లాలో చూస్తే మళ్ళీ మాదిగలు ఇక్కడ ఎక్కువ. మాదిగలు వచ్చేసరికి 4,62,369 మంది ఉన్నారు. అదే మాలలు చూస్తే 2,38,512 మంది ఉన్నారు. ఇవన్నీ డేటా అండి, గవర్నమెంట్ డేటా ప్రకారం చెప్తున్నాను. ఇక్కడ మళ్ళీ రెల్లి అనేది చాలా ఫ్యూ ఆఫ్ 10 లోపే ఉండేటువంటి విధంగా మనకు కనపడుతుంది. ఇక అనంతపురం చూడండి, అనంతపురంలో కూడా మాదిగలు ఎక్కువ. మాదిగలు వచ్చేసరికి 4,75,632 మంది ఉంటే మాలలు వచ్చేసరికి 73,525 మంది మాత్రమే ఉన్నారు. రెల్లి అనేది చాలా ఫ్యూ మెంబర్లో కనిపిస్తుంది. ఇక చిత్తూరు డిస్టిక్ చూడండి, చిత్తూరులో వచ్చేసరికి మళ్ళీ మాలల అధికము, 3,55,012 మంది ఉన్నారండి. అదే ఇక్కడ మాదిగల కన్నా కూడా చిత్తూరులో ఆది ద్రవిడ అనేటువంటి ఒక కులం ఉంది. ఆ కులము అక్షరాల చూడండి మీరు, ఆది ద్రవిడ మాదిగల కన్నా కూడా చిత్తూరులో ఎక్కువ, 2,63,229 మంది ఉన్నారు. అదే మాదిగ కమ్యూనిటీ ఎంత ఉందయ్యా అంటే అక్కడ 1,44,235 మంది ఉన్నారు. ఇంకా ఇక్కడ మీరు డేటాను చూస్తారు కదా, డేటా గమనించిన తర్వాత కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను చూడండి మీరు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో రెల్లి కమ్యూనిటీ ఉంది. అక్కడ నుంచి మీరు చూడండి, రెల్లి కమ్యూనిటీ అనేది కృష్ణా కానీ, గుంటూరు కానీ, ప్రకాశం కానీ, నెల్లూరు కానీ, రాయలసీమలో ఉండబడినటువంటి 4 జిల్లాల్లో కానీ మీరు గమనిస్తే 20, 2, 100, 150 ఈ సంఖ్యలోనే ఉంటారు. జిల్లాలు యూనిట్లుగా తీసుకున్నప్పుడు ఎవరైతే 1000, 2000 ఇంకా తక్కువ 10, 100 ఉన్నారో ఆ జిల్లాల్లో వీళ్ళకి ఏ విధంగా పర్సంటేజ్ని కేటాయిస్తారు. అన్ని ఉపకులాలను కలుపుకున్నా కూడా ప్రకాశం లాంటి జిల్లాలో రెల్లి దాని అనుబంధ కులాలు 1000, 2000 దాటలా. లేదు నెల్లూరు లాంటి జిల్లాలో కూడా అదే పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో ఆయా జిల్లాలో వాళ్ళకి ఎంత పర్సంటేజ్ కేటాయిస్తారు అంటే ఆ జిల్లాలో వాళ్ళకి అసలు పర్సంటేజే రానటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి కేవలం మాలా మాదిగలకు మాత్రమే అక్కడ పర్సంటేజ్ వచ్చే విధంగా మనకు కనబడుతుంది, క్లియర్ కట్గా కనబడుతుంది. అంటే ఏ గ్రూపులో ఉండబడినటువంటి వాళ్ళకి
జిల్లాని యూనిట్లుగా తీసుకుంటే కొన్ని జిల్లాల్లో అసలు పర్సంటేజ్ కూడా రావడానికి అవకాశం లేకుండా పోతున్నారు. అంటే రెల్లి అనుబంధ కులాలు కలుపుకున్నా కానీ 1000-2000 దాటనటువంటి సందర్భాలు మనకు. అని నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట మీరు గమనించండి. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాన్ని యూనిట్గా చేసి తీసుకున్నప్పుడే లక్షల మంది రెల్లి దాని అనుబంధ కులాలు ఉన్నప్పుడే వాళ్ళకు వచ్చినటువంటి పర్సంటేజీ 1. ఆది ఆంధ్రులు వాళ్ళకు ఉండబడినటువంటి అనుబంధ కులాలు లక్షల్లో ఉన్నప్పుడే వాళ్ళకు వచ్చినటువంటి పర్సంటేజీ 1. అదే 1000-2000 ఉన్న దగ్గర అసలు వాళ్ళకి పర్సంటేజే రాకుండా అవకాశం పోతుంది కదా, అసలు పర్సంటేజే లేకుండా పోతుంది కదా. అలాంటప్పుడు ఈ జాతులు తక్కువగా ఉండబడినటువంటి జిల్లాలో వాళ్ళకి ఎంత పర్సంటేజ్ కేటాయిస్తారు, ప్రకాశం జిల్లాలో ఎంత ఇస్తారు, నెల్లూరులో ఎంత ఇస్తారు, కడపలో, కర్నూలులో, చిత్తూరులో, అనంతపురంలో ఇక్కడ ఆయా దామాషా ప్రకారం వాళ్ళకు ఉండబడినటువంటి జనాభా ప్రకారం వాళ్ళకి ఎంత పర్సంటేజ్ కేటాయిస్తారు. అంటే ఇక్కడ క్లియర్ కట్గా అంతరించిపోతున్నటువంటి జాతులు, వెనకబడిపోయినటువంటి జాతులు, తక్కువ సంఖ్యలో ఉండబడినటువంటి జాతులు, అభివృద్ధికి నోచుకోనటువంటి జాతులు, సంచార జీవనాన్ని కనుపుతున్నటువంటి జాతులు, ఇంకా ఉండబడినటువంటి వెనకబడిపోయినటువంటి జాతులు ఈ జిల్లా యూనిట్గా వర్గీకరణ అనేది చేయటం వల్ల ఇంకా 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 వెనకబడిపోతారు. అంటే ఉపకులాలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని నేను చెప్తున్నా. ఉపకులాల్లో రెల్లి దాని అనుబంధ కులానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ జిల్లాల వరకు ఇబ్బంది లేదు. కొంత పర్సంటేజ్ వస్తుంది వాళ్ళకి, 1% లేకపోతే 2 రాదులేండి, నాకు తెలిసి 1% రావడానికి అవకాశం ఉంది. ఈ 1% ఆ జిల్లాల్లో వస్తే ఈ మిగతా జిల్లాల్లో ఉండబడినటువంటి స్వల్ప ఆధిక్యంలో ఉండబడినటువంటి ఆ కులాల యొక్క పరిస్థితి ఏంటి, సంచార జీవనాన్ని కనుపుతున్నటువంటి ఆ కులాల యొక్క పరిస్థితి ఏంటి, ఇంకా ఉపకులాలుగా బ్రతుకుతున్నటువంటి ఆ కులాల యొక్క పరిస్థితి ఏంటి అంటే ఆ కులాలన్నిటి విస్మరించి ఆ కులాల హక్కుల్ని కాలరాసి ఆ కులానికి ఉండబడినటువంటి అవకాశాలు కూడా మిగతా కులాలకి ఏవైతే మాలామాదిక సామాజిక వర్గాలు ఉన్నాయో ఈ సామాజిక వర్గాలకే జిల్లా యూనిట్లుగా వెళ్ళిపోతున్నాయి. అంటే మీరు ఇక్కడికి విషయాన్ని గమనించండి. జిల్లా యూనిట్గా వర్గీకరణ చేయడం అనేది ఉత్తరాంధ్రలో ఉండబడినటువంటి రెల్లి కమ్యూనిటీ, దానికి అనుబంధంగా ఉండబడినటువంటి కమ్యూనిటీలకు కొంత అవకాశం, కానీ ఆ అవకాశం కూడా చాలా తక్కువ అనేది మీరు గమనించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్రలో ఉండబడినటువంటి ఉపకులాలు కూడా మీకు చాలా తక్కువ పర్సంటేజ్తో కూడినటువంటి అవకాశాలు వస్తున్నాయి అనేది మీరు గమనించుకోవాలి. ఇకపోతే ఉపకులాల సంగతి అట్టు చూస్తే మాది కమ్యూనిటీ జోలికి రండి. మాది కమ్యూనిటీ జోలికి మీరు వస్తే శ్రీకాకుళాన్ని ఒకదాన్ని మ్యాండేటరీగా తీసుకోండి. శ్రీకాకుళం ఉమ్మడిగా ఉండబడినప్పుడే మాదిగల యొక్క జనాభా అక్కడ 20,000 పైచిలకు, అంటే 30,000 కూడా దాటల, 25,000కి దగ్గరలో ఉన్నట్టుగా అటు ఇటుగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. నేను లెక్కలు చూపించాను మీకు. అంటే ఉమ్మడిగా శ్రీకాకుళం జిల్లా ఉన్నప్పుడే అక్కడ ఉండబడినటువంటి జనాభా 25,000. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా విడిపోయింది. శ్రీకాకుళం జిల్లా విడిపోయిన తర్వాత అసలు అక్కడ ఎంత పర్సంటేజ్ వస్తుంది మాదిగలకి మీరు రాసి పెట్టుకోండి. ఈ మాట జిల్లా యూనిట్లుగా వర్గీకరణ అనేది జరిగితే శ్రీకాకుళం జిల్లాలో ఉండబడినటువంటి మాదిగలకి 1-2% మాత్రమే వస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో ఉండబడినటువంటి మాదిగలకి 1-2% మాత్రమే వస్తుంది. శ్రీకాకుళమైనా, విజయనగరమైనా, విశాఖపట్నమైనా, తూర్పుగోదావరి అయినా, పశ్చిమ గోదావరి అయినా ఈ జిల్లాల వరకు మొత్తం మీరు గమనిస్తే 1-2-3% దగ్గర ఆగిపోతారు, కానీ 3%కి దాటి ఏ జిల్లాలో కూడా రారు. అదే సందర్భంలో ఈ 3% దాటి రానటువంటి జిల్లాల్లో రాయలసీమ జిల్లాలో కూడా ఉన్నాయి. రాయలసీమ జిల్లాల్లో చిత్తూరులో అదే పరిస్థితి, నెల్లూరులో కొంత అవకాశం ఉండొచ్చు, 4 దాకా రావడానికి అవకాశం ఉండొచ్చు, కానీ చిత్తూరు కూడా అదే పరిస్థితి. అంటే ఉపకులాలు ఏ విధంగా అయితే నష్టం పోతున్నాయో అదే స్థాయిలో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ కులానికి కూడా అనేక జిల్లాల్లో భారీ నష్టం జరుగుతుంది. అదే రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకున్నారనుకో వాళ్ళకు కూడా ఒక 6% అవకాశం రావడానికి అవకాశం ఉంటుంది. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంటే అవకాశం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని ఎందుకు అంటున్నానంటే శ్రీకాకుళంలో ఉండబడినటువంటి మాదిగల కంటే, విజయనగరంలో ఉండబడినటువంటి మాదిగల కంటే, విశాఖపట్నంలో ఉండబడినటువంటి మాదిగల కంటే, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ జిల్లాల్లో ఉండబడినటువంటి మాదిగలైనా కానీ, రాయలసీమలో ఉండబడినటువంటి కడప, కర్నూలులో ఉండబడినటువంటి మాదిగలైనా, ఇంక్లూడింగ్ నెల్లూరులో ఉండబడినటువంటి మాదిగలైనా కొంత డెవలప్ అయి ఉన్నారు. చిత్తూరు జిల్లాలో కానీ, ఉత్తరాంధ్రలో ఉండబడినటువంటి జిల్లాల్లో ఉండబడినటువంటి మాదిగలు కానీ చాలా 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 వెనకబడిపోయి ఉన్నారు. సో ఈ వెనకబడిపోయినటువంటి జాతులు, ఈ వెనకబడిపోయినటువంటి ఈ మాది కులం అనేది ఇంకా అప్డేట్ అవ్వాలంటే, ఇంకొంత పైకి రావాలంటే వాళ్ళకి అవకాశాలు పెరిగే విధంగా ఉండాలి. కానీ ఇప్పుడు వర్గీకరణ అనే దానికోసం మనం ఎందుకు పోరాటం చేస్తున్నాం? వర్గీకరణ అనేది లేకపోతే 15% ఉండబడినటువంటి రిజర్వేషన్లన్నీ ఒక సామాజిక వర్గానికే పోతున్నాయి. కాబట్టి ఆ సామాజిక వర్గానికి అలా పోవద్దు. ఎస్సీ జనాభా ఎవరు దామాషా ఎంత ఉందో అంత దామాషా ప్రకారం రావాలని చెప్పేసి పోరాటం చేస్తున్నాం కదా. 30 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఈ జడ్జిమెంట్ ఆధారంగా వర్గీకరణ చేయకుండా ఈ విధంగా జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ చేస్తే ఉత్తరాంధ్రలో ఉండబడినటువంటి అన్ని జిల్లాల్లో ఉండబడినటువంటి మాదిగల నోట్లో మట్టి కొట్టినట్టే. ఎందుకంటే ఇదేంటి 6% వస్తుందేమో అని ఆశపడిన వాళ్ళకి
లేదా 7% వస్తుందేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లాగా ఆయన ఆశపడిన వాళ్ళకి 1%, 2%, 3% మీరు పరిమితం అవ్వండి. అంతకన్నా మీకు ఎక్కువ అవకాశాలు రావు. మీకు జోనల్ సిస్టంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి పోస్టులో కానీ మీ పర్సంటేజ్ ఇంతే అని చెప్పేసి వాళ్ళని అక్కడ కట్టిపడేస్తే వాళ్ళు ఎలా అభివృద్ధి చెందుతారు? 30 ఏళ్ల పాటు వాళ్ళు అందించినటువంటి సహకారం ఏంది? ఇంకా ఏజెన్సీలో ఉండబడినటువంటి మాదిగల పరిస్థితి అయితే ఇంకా దుర్భరంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నేను చిత్తూరులోనైనా ఉత్తరాంధ్రలో ఉండబడినటువంటి జిల్లాలతో పాటు ఏజెన్సీలో ఉండబడినటువంటి మాదిగల యొక్క పరిస్థితి అయితే ఇంకా దౌర్భాగ్యంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని వర్గీకరణ జరిగితే ఒక 6% అవకాశాలు అన్ని జిల్లాల్లో ఇంకా వెనకబడిపోయి ఉండబడినటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండబడినటువంటి మాదిగలకు అవకాశం వస్తుంది. వాళ్ళు ఏదైతే దక్షిణ కోస్తా ఉందో, ఏదైతే రాయలసీమలో ఉండబడినటువంటి కొన్ని జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలో ఉండబడినటువంటి మాదిగల కన్నా వాళ్ళు ఇంకా ఎక్కువ వెనకబడిపోయి ఉన్నారు. ఆ వెనకబడిపోయి ఉన్న వాళ్ళకి చేయూతనివ్వడం అనేది మన బాధ్యత. నాతో చాలామంది ఉత్తరాంధ్ర నుంచి మాట్లాడారు, రాయలసీమ నుంచి మాట్లాడారు. అన్న మా ఆవేదన, మా బాధ ఇది అన్నప్పుడు నేను రీసెర్చ్ చేసి జనాభా లెక్కలు తెప్పించుకొని ఏ విధంగా వాళ్ళకి నష్టం జరుగుతుంది అనేది అన్వేషించి పరిశోధించిన తర్వాత ఆధారాలతోటి వీడియో చేస్తున్నాం. ఆధారాలు లేకుండా ఎమోషన్తో మనం చేయలేం కదా. ఎమోషన్స్ ఇక్కడ ఎవరికి అవసరం లేదు, మనకు ఆధారాలు కావాలి. కాబట్టి నేను ఆధారాలు చూపించేస్తున్నా. ఖచ్చితంగా ఏదైతే వర్గీకరణ ఉద్యమం పేరుతోటి 30 ఏళ్ల పాటు పోరాటం చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ గారు, మీరు దీన్ని గమనించాలి. మీరు బలంగా ఉండబడినటువంటి, ఆర్థికంగా ఎదిగినటువంటి, ఆర్థికంగా స్థితిగతులైనటువంటి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల వైపు నిలబడతారా? ఆ జిల్లాల్లో ఉండబడినటువంటి మాదిగల యొక్క ప్రయారిటీనే ముఖ్యమా? లేకపోతే ఈ జిల్లాలో ఉండబడినటువంటి మాదిగల కన్నా ఇంకా అట్టడుగున ఉండబడినటువంటి మాదిగల యొక్క ప్రయోజనాలు మీకు ముఖ్యమా? ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఉండబడినటువంటి వాళ్ళు ఇంకా పేదరికాన్ని అనుభవిస్తూ కూడా, ఇంకా ఇబ్బందులను అనుభవిస్తూ కూడా, ఇంకా బాధలను అనుభవిస్తూ కూడా మీ ఉద్యమానికి ఎంతో సహకారాన్ని అందించారు. వాళ్ళు అక్కడ మైనారిటీలుగా ఉన్నా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా, అనేక నష్టాలు భరిస్తూ కూడా 30 ఏళ్ల పాటు మిమ్మల్ని భుజాన పెట్టుకొని మోసారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, మందకృష్ణ మాదిగ గారు అసలు ఎవరు చెప్పారండి జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ అని? ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ప్రతిపాదన? ఎవరన్నా జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ చేయాలని చెప్పేసి ఉద్యమాలు చేశారా? ఎవరన్నా జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ కావాలని చెప్పేసి పోరాటాలు చేశారా? ఎవరన్నా జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ చేయండి అని చెప్పేసి నివేదికలు ఇచ్చారా? అసలు ఎక్కడా నివేదిక లేనటువంటి అంశాన్ని, ఎవరు పోరాటం చేయమనే అంశాన్ని, వర్గీకరణ చేయమని చెప్పేసి ఒక సెక్షన్ పోరాటం చేస్తుంటే వర్గీకరణ వద్దని చెప్పేసి ఒక సెక్షన్ పోరాటం చేస్తారు. కానీ జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ చేయమని ఎవరు పోరాటం చేశారు? దీన్ని గమనించుకోండి. ఈ మాటని అండర్లైన్ చేసి పెట్టుకోండి. జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ అనే మాటను అండర్లైన్ చేసి పెట్టుకోండి. దీన్ని ఎందుకు చేస్తున్నారు అనేది నేను మీకు చెప్తాను. ఇకపోతే మూడో కమ్యూనిటీ అయిన మాల కమ్యూనిటీకి కూడా కొంత 7% వరకు మనకి రిజర్వేషన్ రావడానికి అవకాశం ఉంది. లేదా ఆది ఆంధ్రులను మనలో తీసుకొచ్చి కలిపితే మన జనాభా కొంత పెరగడానికి అవకాశం ఉంది. మనకి 8 వరకు రావడానికి అవకాశం ఉందని కొంత తృప్తి పడేటువంటి ఆలోచనలో ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు మీరు గమనించండి. కడపలో లిస్ట్కి వెళ్ళిపోతారు, కర్నూలులో లిస్ట్కి వెళ్ళిపోతారు, ప్రకాశంలో వెళ్ళిపోతారు, కృష్ణాలో వెళ్ళిపోతారు, గుంటూరులో వెళ్ళిపోతారు. అంటే మీరు రాష్ట్రాన్ని మ్యాండేటరీగా తీసుకుంటే, రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంటే 5 జిల్లాల్లో మాలలకి, మాదిగల కన్నా తక్కువ రావడంతో పాటు రాష్ట్ర యూనిట్గా వచ్చేటువంటి 7%, 8% ఉండబడినటువంటి రిజర్వేషన్లు కోల్పోయి వాళ్ళ 5కో, 4కో, 6కో పరిమితమై ఉండిపోతారు. ఈ 5 జిల్లాల్లో ఉండబడినటువంటి మాదిగలు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అంటే ఈ జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ అనేది విచ్ఛిన్నం చేసి పడేస్తుంది. ఎవరికి లాభాన్ని చేకూర్చి పెట్టకపోగా అన్ని సామాజిక వర్గాలకు కలిపి నష్టాన్ని చేకూర్చు. ఉపకులాల్ని వదిలిపెట్టలా, మాదిగల్ని వదిలిపెట్టలా, మాలల్ని వదిలిపెట్టలా. అంటే ఒక జిల్లాలో ఉండబడినటువంటి నా మాల సోదరుడికి 8, 9 వస్తే అదే కృష్ణాలోనో, ప్రకాశంలోనో ఉండబడినటువంటి మాల సోదరుడికి 6% వస్తుంది కదా. ఈ 6% ఉన్నవాడు వెనకబడిపోవడానికి అవకాశం ఉంది కదా. మరి వీటన్నిటిని మ్యాండేటరీ తీసుకోకుండా ఎవడడిగాడని చెప్పేసి జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఏ కులానికి లాభం చేకూర్చాలని చెప్పేసి తీసుకొచ్చారు. ఎస్సీలో ఉండబడినటువంటి 59 కులాల్లో ఏ ఒక్క కులానికి కూడా లాభం జరగటం లేదు కదా. మరి ఈ ప్రతిపాదన ఏంటి? అసలు ఎవరి ఒప్పందంతో వచ్చింది ఇది? ఎవరెవరి మధ్య అంతర్గత చర్చలు జరిగి వచ్చింది? వర్గీకరణ జరగడం వల్ల ఏ కులానికన్నా లాభం చేకూరాలి కానీ వర్గీకరణ జరగడం వల్ల ఎవరైతే ఇప్పటి వరకు ప్రయోజనాలు పొందలేదో ఆ ప్రయోజనాలు పొందనటువంటి వాళ్ళకి ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఉండాలి. కానీ అసలు ప్రయోజనాలు ఇప్పటి వరకు పొందనటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా వెనక నెట్టేసే విధంగా ఈ వర్గీకరణ అనేది ఉంది. మరి ఈ జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ ఎవరి కోసం, ఎవరి కుట్రలో భాగం అంటే ఇక్కడ మీరు గమనించండి. జిల్లాల వారిగా విడిపోతున్నారు. రాష్ట్రం వైడ్గా ఒక యూనిటీ అనేది ఉంటుంది, ఒక కులానికి యూనిటీ ఉంటుంది. ABCD చేసినప్పుడు
ఏబిసిడి మాల కమ్యూనిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పర్సంటేజ్ ఒక యూనిటీ, మాది కమ్యూనిటీ ఇంత యూనిటీ, రెల్లి కమ్యూనిటీ ఇంత యూనిటీ, ఆది ఆంధ్ర ఇంత యూనిటీ, అది తీసేసి ఈ కమ్యూనిటీల మధ్యలో కూడా మళ్ళీ మీరు గమనించండి, ఈ కమ్యూనిటీలో మధ్యలో కూడా నేను ఈ వారం రోజులు ఫోన్ సంభాషణలో మాట్లాడినటువంటి ఆవేదన చెప్తున్నానండి. ఈ కమ్యూనిటీల మధ్యలో కూడా మళ్ళీ జిల్లాల వారీగా విభజన వచ్చేసి, అరే గుంటూరు జిల్లా వాడు మాదిగలో ఇంత తింటున్నాడండి, వాళ్ళకి 8% ఎందుకు రావాలి, శ్రీకాకుళం జిల్లాలో ఉండబడిన మాకెందుకు 2% రావాలంటే మాదిగల మధ్య కూడా విభేదం, మాలల మధ్య కూడా విభేదం, రెల్లి మధ్య కూడా విభేదం, ఉండబడినటువంటి 59 ఉపకులాలు కూడా కొట్లాడుకునేటువంటి పరిస్థితిగా ఈ రోజున జిల్లా యూనిట్గా వర్గీకరణ అనేది వెళ్ళిపోతుంది. ఎవరు అడిగారు జిల్లా యూనిట్ వర్గీకరణ, ఎవరు పోరాటం చేశారు జిల్లా యూనిట్ వర్గీకరణ, అసలు ఏ ఎవిడెన్స్ తెప్పించుకొని, మీరు ఏ ఆధారాలు తెప్పించుకొని ఎవరు కోరుకున్నారని చెప్పేసి జిల్లా యూనిట్కి. ఇప్పుడు నేను అంటున్నా, ప్రకాశం జిల్లాలో ఒక 100 మంది ఉన్నారనుకున్నాం రెల్లి సోదరులు, ఆ రెల్లి సోదరులకి ఎంత పర్సంటేజ్ కేటాయిస్తారు, వాళ్ళకి ఏ పర్సంటేజ్ కేటాయించలేరు కదా. 1% అనేది కేటాయించాలంటే దాదాపుగా 20,000-30,000 మంది ఉండాలి. ఆ 20-30,000 మంది లేకుండా వాళ్ళకి ఏ పర్సంటేజ్ కేటాయించలేరు కదా. మరి పర్సంటేజ్ కేటాయించలేనప్పుడు ఇక్కడ ఏదైతే ఉన్నారో రెల్లి కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఆయన పోయి కోర్టులో ఒక బిల్లేస్తే, వర్గీకరణ వల్ల ఈ జిల్లా యూనిట్గా వర్గీకరణ చేయడం వల్ల ఒక రెల్లి కులస్తుడనైన నేను, ఎస్సీలో ఉండబడినటువంటి ఒక ఉపకులమైనటువంటి నేను, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల ద్వారా 15% ఉమ్మడి రిజర్వేషన్లు కల్పించబడిన నేను, ఈ రోజున వీళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ల ఆధారంగా, వీళ్ళు చేసిన జిల్లా యూనిట్ వర్గీకరణ ఆధారంగా నాకు అసలు పర్సంటేజే లేకుండా పోయింది, నాకు అవకాశమే లేకుండా పోయిందని కోర్టులో పడేస్తే, కోర్టులో కేసేస్తే మళ్ళా వర్గీకరణ మొదటికి. అంటే వర్గీకరణ సమస్య పరిష్కరించాలనుకుంటున్నారా, వర్గీకరణ సమస్యని మళ్ళా ఇంకా పెద్ద చేయాలని చూస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు. కృష్ణమాది గారు కూడా మీరు అడగాలి, ఉత్తరాంధ్రలో ఉండబడినటువంటి మాదిలు మిమ్మల్ని ఇన్ని రోజులు మోసారు కదా, ఉత్తరాంధ్రలో ఉండబడినటువంటి మాదిగలందరూ మిమ్మల్ని నెత్తిని పెట్టుకొని చూసుకున్నారు కదా, ఉత్తరాంధ్రలో ఉండబడినటువంటి రెల్లి కమ్యూనిటీకి కూడా నేనే నాయకుడిని అని చెప్పేసి మీరు మాట్లాడారు కదా. మరి ఈ జిల్లా యూనిట్ల వర్గీ భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనటువంటి ఈ వర్గీకరణ భారతదేశంలో ఎక్కడ ఏ విధంగా మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎక్కడా కూడా రాష్ట్రాన్ని యూనిట్గా చేసుకొని వర్గీకరణలు చేశారు. కానీ ఈ జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ చేయడం అనేది వినాశనానికి దారితీస్తుంది. ఎవరైతే అదేదో అంటారు కదా, పాములు బట్టే ఓడు పాము ఘాటికే బలైనట్టు వర్గీకరణ అని 30 ఏళ్ల పాటు వర్గీకరణ చుట్టూ తిప్పి, ఇప్పుడు ఈ వర్గీకరణ ఫలితంగా ఉత్తరాంధ్రలో ఉండబడినటువంటి మాదిగలు కానీ, ఉపకులాల ప్రజలు కానీ, అదే సందర్భంలో దక్షిణాంధ్రలో ఉండబడినటువంటి మాల కమ్యూనిటీకి సంబంధించి అందరూ నష్టపోతున్నారు. ఇది ఎక్కడ గోలయ్యా, ఇది ఎక్కడ న్యాయమయ్యా? మళ్ళా నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఈ అంశాన్ని ఇదే పద్ధతిలో జిల్లా యూనిట్లుగా కనుక తీసుకెళ్తే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఫాలో అయ్యి కనుక వర్గీకరణ జరగకపోతే, ఈ జిల్లా మ్యాండేటరీ కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా ఎవరైతే ఆ జిల్లాల్లో చాలా తక్కువ మంది 10 మందో 20 మందో 100 మందో 1000 మందో 2000 మందో ఉండబడినటువంటి జనసమూహాలు ఉంటాయి, వాళ్ళకి ఎవరో నాలాంటి జ్ఞానం నింపుతాడు, జ్ఞానం నింపి వాళ్ళని కోర్టుకు తీసుకుపోతాడు, కోర్టుకు తీసుకుపోయి కోర్టులో ఒక పిల్లేపిస్తాడు, ఖచ్చితంగా మళ్ళా వర్గీకరణ ఆగిపోతుంది. 30 సంవత్సరాల తర్వాత కూడా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా దీనికి ఒక పరిష్కారం చూపకుండా, ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని ఏర్పాటు చేయకోకుండా మళ్ళా మొదటికి వచ్చే విధంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, ఏంటండి మందకృష్ణమాది గారు, ఒక్కసారి మీరు విజ్ఞప్తితో ఆలోచించండి. జిల్లా యూనిట్ల వల్ల తీవ్రమైనటువంటి నష్టాలు జరిగేటువంటి జిల్లాలు మెజారిటీగా కనపడుతున్నాయి. అభివృద్ధి చెందినటువంటి మాదిగలు కానీ, ఉపకులాలు కానీ, మాలలకు కానీ, చేయుతుని వాళ్ళు కానీ వర్గీకరణ అనేది అభివృద్ధి చెందినటువంటి ఉపకులాలు కానీ, మాదిగలు కానీ, మాలలు కానీ ఇంకా హీనంగా నెట్టేస్తూ, ఇంకా హీనంగా తొక్కేస్తూ, అట్టడుగుకు వాళ్ళను పాతేస్తూ, అభివృద్ధి చెందినటువంటి జిల్లాల్లో ఉండబడినటువంటి మాలా మాదిగలకే ఉపయోగపడే విధంగా ఉండబడినటువంటి ఈ జిల్లా యూనిట్ల వర్గీకరణని ఆధారాలతోటి సమీక్ష సమావేశం చేసుకొని అందరితోటి మేము మాట్లాడిన తర్వాత ఒక నివేదిక చూసుకొని, ఆ నివేదికన ఆధారాలతోటి మా నిజం మీడియా ఖండిస్తుంది. జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ అనేది ఎస్సీ కమ్యూనిటీని ధ్వంసం చేయడానికని, ఎస్సీలో ఉండబడినటువంటి 59 కులాలు, ఆ కులము ఈ కులము, మాల మాదిగ రెల్లి ఆది ఆంధ్ర డొక్కల పైడి పాకి అని ఏ సంబంధం లేకుండా ప్రతి కులము యొక్క వినాశనానికి ఈ జిల్లా యూనిట్ల వర్గీకరణ అనేది తోడ్పడుతుందని, ఈ వర్గీకరణ వల్ల లాభం చేకూరకపోవా నష్టం అనేది 100% జరుగుతుందని మా నిజం మీడియా నిజాన్ని నిర్ధారించి చెప్తుంది. ఆ నిజం మీడియా నిరంతరము కూడా నిజాన్ని నిర్భయంగా చెప్తూ బలహీనంగా ఉండబడిన వారి పక్షాన బలంగా నిలబడుతుంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.